చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిదేవా, మరొకసారి యొక్క మధ్యాహ్న కాల సమయంతో వరకు సహాయపడుతూ వచ్చారు. నీ బిడ్డలు ఓపిక ఇచ్చినందుకు వందనాలు. కొద్ది సమయం ప్రభావ మరి బలలో చేసే కృప చూపించారు. అలాంటి మనసు మాకు అనుగ్రహించమని సాక్ష్యం ప్రభా మీరు చేసిన మేలు పట్టుకొని ప్రభావం నీ బిడ్డలకు ప్రకటిస్తుండగా ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది బలపరచమని, నా స్వయమును గర్వను కొట్టివేయమని, ఆత్మచేత వాడుకోమని యేసు నామములో స్తుతించి ప్రార్థించే నామమున తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనంలో ఏముందంటే, కన్నవాటిని నిన్నవాటిని చెప్పకుండా నేను ఉండలేను అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. ఎవరు? పేతురు, యాకోబు, యోహాన్ గారు. యేసుప్రభు గురించి చెప్తా ఉంటే వాళ్ళందరూ పట్టుకొని అన్నారు కదా, మీరు యేసుప్రభు నామమున మీరు బోధించకూడదని చెప్తారు. అయితే మేము చూసిన వాటిని, మాకు జరిగిన సంఘటనలు నేను చెప్పకుండా మేము ఉండలేమని చెప్పారు. కాబట్టి నా కూడా ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా సాక్ష్యం చెప్పడము ఇష్టం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నేను మనసును సంతోషపెట్టకూరితే దేవుణ్ణి సంతోషపరిచేవాడిని కాదు. దేవుని సంతోషం ఏంటంటే దేవుడు నన్ను రక్షించుకున్నాడు. మాది నల్గొండ జిల్లా, నాగార్జున సాగరు. దాదాపు ఇక్కడ మీ మైదుకూరు నుంచి చిట్టించిపోతే 300 కిలోమీటర్లు ఉంటుంది మా ఊరు. నాగార్జున సాగర్ పక్కన హాలియా, నాగార్జున సాగరు, జానారెడ్డి నియోజకవర్గం మాది. అయితే మా నాన్నకి మేము 3 కొడుకులు, ఆడపిల్లలు లేరు. నేను 2వ బాబుని. అయితే మేము గౌడానికి చెందిన వ్యక్తిని. ఇక్కడ ఏమంటారో తెలియదు, ఇక్కడ ఈడుగోలు కూడా అంటారు. ఈడిగా మగడ గౌడు అంటే కళ్ళు గీసేవాళ్ళు. ఆ కులానికి చెందిన వ్యక్తిని. నా పేరు బ్రహ్మము. అయితే నేను డిగ్రీ వరకు చదువుకున్నా. ప్రజెంట్ ఇప్పుడు ఎంఏ కూడా అయిపోతుంది, ఈ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. అయితే నేను యేసుప్రభు నమ్ముకోక మునుపు బ్రహ్మగారి మాల 6 సార్లు వేసుకున్నా. ఎన్నిసార్లు? 6 సార్లు. 1989వ సంవత్సరంలో బ్రహ్మగారి మఠానికి మా నాన్న వాళ్ళు నాగార్జున సాగర్ నుంచి నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు నేను 90వ సంవత్సరంలో పుట్టిన, నా పేరు బ్రహ్మ అని పెట్టారు. మా సాగర్ ప్రాంతంలో మొట్టమొదటిగా బ్రహ్మగారి మాల స్టార్ట్ చేసింది మా నాన్న వాళ్ళు, మా వంశం వాళ్ళు, మా గౌడ కులానికి చెందిన వ్యక్తులు. అయితే షార్ట్కట్లో చెప్తా, నా సాక్ష్యం చెప్తే మినిమం 1 గంట పైన పడుతుంది. రోజంతా కూడా చెప్పవచ్చు, కానీ ఇప్పటికీ మీరు అలసిపోయినారు, మళ్ళీ ఇంకొకసారి రానియరు కాబట్టి నేను 10 నిమిషాలు ముగిచ్చేస్తాను నేను. అయితే ఏమైపోయిందంటే యేసుప్రభు నమ్ముకోక మునుపు నేను మరి బ్రహ్మగారి మాల 6 సార్లు వేసుకున్నాను. మా నాన్న బ్రహ్మగారి మాల 22 సార్లు వేసుకున్నాడు. ప్రతి సంవత్సరం బ్రహ్మగారి మఠం వచ్చేవాడిని. మధ్యమడుగు ఆంజనేయులు, మత్స్యమ్మలు మొత్తం మొక్కేసినాం. నాకు మందు, సిగరెట్, గుట్కా అలవాటు లేవు, కానీ మిగతా అన్న అలవాటు ఉన్నాయి. మిగతా అంటే దొంగతనం అలవాటు లేదు. జైలుకి పోయినా 2007లో ఒక కేసులో 2007వ సంవత్సరంలో జైలుకి పోయినా. 22 రోజులు జైల్లో ఉన్నా. అప్పుడు నా వయసు ఎంత తెలుసా? 16 సంవత్సరాలు. 16వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరం దాకా పర్యలు 3 ముక్కల ప్యాకెట్ ఆడేవాడిని. 3 ముక్కల ఆట అంటే పర్యలు అంటారు దాన్ని. 1 నిమిషంలో, 5 నిమిషాలలో 5,000 పడి ఆట ఆడతా. ప్యాకెట్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల 5,000 పడుతుంది టేబుల్లో. అది అందరూ బార్ అంటారు, లోపల బయట అంటారు దాన్ని. అయితే ఆ విధంగా ఉన్న తర్వాత జైలుకి పోయినా. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జైల్లోనే చదివి పాస్ అయినా. అయిపోయిన తర్వాత మా తల్లిదండ్రులు ఇంక అన్నారు కదా, తల్లిదండ్రులు, మా బంధువులు, స్నేహితులు అందరూ అన్నారు కదా, అసలు వీడు ఏమిద్రనాయన, వీడు ఎందుకు పుట్టినాడు అనేటువంటి పరిస్థితికి వచ్చిన. మా బంధువులందరిలో ఇంకా నాకు మందు, సిగరెట్, గుట్కా అలవాట్లేదు, మిగతా అలవాట్లు ఉన్నదాన్ని బట్టి తల్లిదండ్రులు గౌరవించకపోవడము, ముక్కు మీద కోపము, ఆవేశము, డమ్మపు మాటలు, గర్వపు మాటలు, ప్రగల్భాలు అన్నీ చేసేవాడిని. సినిమాలు చూస్తే రిలీజ్ పిక్చర్లు. అప్పుడు నా హీరో ఎవరంటే ఎన్టీఆర్, బాలకృష్ణ. ఇప్పుడు నా హీరో ఎవరు? యేసుప్రభు వారు. చూసిందంటే 3 షోలు ఒకటే రోజు 3 షోలు చూసేవాడిని. అలాంటి పరిస్థితిలో డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాను. మా ఇంటి పక్కనే ఒక అమ్మాయి ఉంటే, తెలిసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన 11 రోజులకు నా ఊపిరితిత్తుకు నీరు వచ్చింది. బ్లడ్ వామిటింగ్ అయిపోయింది. హైదరాబాదు, ఎర్రగుంటపాలెం, నల్గొండ, మిర్యాలగూడ అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు. చివరికి హైదరాబాదు చెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఛాతీ హాస్పిటల్. అక్కడ పోయిన తర్వాత డాక్టర్ అన్నారు కదా,
నువ్వు 95% చచ్చిపోతావు బాబు, 5% బతుకుతావన్నారు. అప్పుడు నా వయసు ఎంత తెలుసా? 2010లో మ్యారేజ్ అయింది, 2011లో నాకు ఇది జరిగింది. పెళ్ళైన సంవత్సరం కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టిన 11 రోజులకు నా ఊపిరి నీరు వచ్చింది. ఎవరన్నా 21వ సంవత్సరం చచ్చిపోతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు చనిపోయేటువంటి ముసలోని పట్టుకొని, ఏం తాత ఇప్పుడు చచ్చిపోవడానికి నీకు ఇష్టమేనా అంటే, లేదు నాయన ఇంకొక కొన్ని రోజులు బతికితే బాగుండు. చూసారా, అన్ని అనుభవించిన ముసలాయనకి ఈ మనిషి జీవించాలన్న కోరిక అంతుంటే యవ్వన ప్రాయంలో చచ్చిపోతుంటే ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఆ హాస్పిటల్ గడియలు ఎట్టున్నాయంటే, మా వార్డులో ఆ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ 100 ఎకరాలు ఉంటుంది. మా వార్డులో 43 మంది పేషెంట్లు ఉన్నారు. రోజు 3 చనిపోయేవాళ్ళు. నేను కూడా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు అన్నారు, నువ్వు 95% చచ్చిపోతావు, 5% బతుకుతావు అన్నారు. నాకు ఆయాసం రావడము, బ్లడ్ వామిటింగ్ అవ్వడము, 105 డిగ్రీల జ్వరం రావడము, అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు రాత్రి పడుకుంటే, బెడ్ మీద పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. రాత్రి పడుకొని చెద్దరు కప్పుకొని, దుప్పటి కప్పుకొని, నా దుప్పటంతా, నా పరుపంతా తేలిపోయేది. ఒకవైపు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా, అత్తమామకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను చచ్చిపోతే అమ్మాయి పరిస్థితి ఏందని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ తెల్లవార్లు దావీదు ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథంలో, నా కన్నీటిని బట్టి నా పరుపు తేలిపోయింది. అప్పుడు ఆ వాక్యం నాకు తెలియదు, కానీ వాస్తవంగా నా జీవితంలో జరిగిన సంఘటన. ఆ మరణ గడియలు వచ్చినప్పుడు, చచ్చిపోతా అన్నప్పుడు ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత బాధ. డాక్టర్లు అందరూ పక్కకు పడేశారు. అయ్యో, నేను బ్రహ్మగారి మాల వేసుకున్నాను, మశ్యమ్మలు మొక్కినాను, నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుకుంటే, నన్ను బతికిచ్చేవాడెవడు లేడా అని చెప్పి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉంటే, ఆ ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్లో 2 సేవకురాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చేసినారంటే, మా వార్డుకు వచ్చి బ్లడ్ బంద్ చేసి, చిన్న హ్యాండ్ మైక్ ఉంటుంది కదా, 2011లో హ్యాండ్ మైక్ పట్టుకుని అన్నారు కదా, పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి, పాపక్షమాపణ బాప్తిసం తీసుకోండి, మీరు రక్షింపబడతారు, యేసుప్రభుని నమ్ముకుంటే ఏ రోగమైనా బాగా అయిపోతుందని చెప్పారు. నిజంగా యేసుప్రభు ఒకప్పుడు ఫారెన్ దేవుడు, అమెరికా దేవుడు అని చెప్పి భ్రమపరిచారు. అప్పటికే మా నాయనమ్మ యేసుప్రభు నమ్ముకుని 5 సంవత్సరాలు అయిపోయింది. నేను అనుకున్నాను కదా, ఎవరైతే ఏందండి బతికిచ్చేవాడే దేవుడు. చాలామంది అనుకున్నారు కదా, యేసుప్రభు ఎవరో ఎస్సీ వాళ్ళకి కులానికి చెందిన దేవుడు అని చెప్పి, అనగాన కులానికి చెందిన దేవుడు అని చెప్పి అందరూ కూడా, ఆ 40 మంది పేషెంట్లు ఉన్నారు, యేసుప్రభు గురించి ఎవరు నమ్ముకోలేదు. నా ఊపిరితిత్తుకు బొక్క పెట్టేసి పైపు వేసినారు. ఆ పైపు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా పేరు బ్రహ్మం, పలానా నల్గొండ జిల్లా, పలానా నాగార్జున సాగర్ నియోజకవర్గము, నేను ఆ ఊరి నుంచి వచ్చిన, డాక్టర్లు చచ్చిపోతానని చెప్పినారు, మీరు యేసుప్రభు నమ్ముకుంటే బతుకుతా అన్నారు కాబట్టి నేను యేసుప్రభు నమ్ముకుంటా, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినాను. మనిషి ఆశాజీవి కదా, మళ్ళీ బ్రహ్మగారి మఠం వస్తా అని చెప్పి, మధ్యమడికి పోతా అని చెప్పి, మత్స్యమ్మల దగ్గరికి పోయి ఏడపొట్టేలకు వస్తా అని చెప్పి, మళ్ళీ ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు, అప్పటికి దాదాపు హాస్పిటల్ 1 నెల రోజులు అయిపోయింది. 1 నెల రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి అడిగితే అన్నారు కదా, బాబు ఏం సార్, అప్పటికి నాకు ఆయాసం దగ్గరని తగ్గిపోయినాయి, ఊపిరితిత్తు బొక్క పెట్టినారు, ఈ పైపు వేసినారు, ఈ పైపు ద్వారా నాకు శ్వాస ఆడుతుంది, ఈ పైపు ఎప్పుడైతే తీస్తారో నేను చచ్చిపోతా. డాక్టర్లు నా పరిస్థితి చూసి అన్నారు కదా. నేను అడిగినాను, ఎప్పుడు ఇంటికి పోతావు సార్ అంటే, వాళ్ళు ఒకటే మాట ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు కూడా తెలియదు, నీకన్నా ముందల 6 నెలల నుంచి సంవత్సరం కింద వచ్చిన వాళ్ళు ఉన్నారు, నువ్వు ఎప్పుడైనా ఈ 15 రోజులలో కూడా చచ్చిపోవచ్చు అని చెప్పినారు. ఒక మనిషిని పట్టుకొని నిర్దాక్షిణంగా చచ్చిపోతా అంటే ఆ బాధ ఎంత ఉంటుందో చెప్పండి. ఒకవైపు నా భార్య ఏడవడం, తల్లిదండ్రులు ఏడవడం, ఒకవైపు బంధువులు స్నేహితులు అందరూ అన్నారు కదా, వీడి పడైపోయిందని చెప్పి అందరూ అన్నారు. అలాంటి పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళా యేసుప్రభు గురించి చెప్పేటోళ్ళు మళ్ళీ వచ్చారు. ఆ 2 సేవకురాళ్ళు చేంది బ్రహ్మ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటే, నేను ఇంటికి వెళ్ళలేదని చెప్పినా. నిజంగా నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు అంటే, నేను యేసుప్రభు నమ్ముకున్నాను, నా పేరు బ్రహ్మం, బ్రహ్మగారు మాల 6 సార్లు వేసుకున్నాను, అన్ని మత్స్యములు మొక్కినాను అన్నీ చెప్పినాను. చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటే మాట అన్నాను, నమ్ముకుంటే యేసుప్రభుని ఒక్కనే నమ్ముకో, నువ్వు బతుకుతావు, లేదంటే చనిపోతావు అని చెప్పి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయినాను. అనుకున్నాను, నిజంగా ఈ డాక్టర్లు బాగు చేసే వాళ్ళు అయితే నాకు ఈ పరిస్థితి రాదు, ఈ బ్రహ్మగారు దేవుడు ఎన్ని మత్స్యములు ఉంటే ఈ పరిస్థితి నాకు రాదు, ఇంత వయసులో నేను చచ్చిపోవడం ఏంది. వీళ్ళు ఏమంటున్నారు, యేసుప్రభుని ఒక్కని నమ్ముకుంటే నువ్వు బతుకుతా అంటున్నారు. కాబట్టి ఏదేమైనా సరే నేను ఒకటే తీర్మానం చేసుకున్నా. వాళ్ళు చెప్పినారు, నీ జన్మ కర్మ పాపాలు ఒప్పుకొని యేసుప్రభుని ఒక్కరిని నమ్ముకో అంటే, నేను చెప్పినాను, ప్రభువా నువ్వెవరో నాకు తెలియదు, నేను చేసిన అపరాధాలన్నీ క్షమించు ప్రభువా,
నా జన్మ కర్మ పాపాలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, స్నేహితులు అందరినీ బాధ పెట్టిన ప్రభువా, నువ్వెవరో నాకు తెలియదు కానీ నా పాపాలన్నీ క్షమించు. డాక్టర్లు 15 రోజుల్లో చచ్చిపోతా అన్నాడు. 15 రోజులుగా నేను బ్రతికితే నేను నిన్ను నమ్ముకుంటా, నువ్వు నిజదేవుడు యేసు ప్రభువుని నమ్ముతా అని చెప్పి 15 రోజులు ప్రార్థన చేస్తే 15వ రోజు నిజంగా నా ఊపిరితిత్తుకి బొక్క బూడిపోయింది. డాక్టర్లు మొత్తం నాకు పైపు తీసేసారు, ఇంటికి పంపించేశారు. వాళ్ళు అన్నారు కదా, నిన్ను ఏ దేవుడు బతికిచ్చేవాడో కానీ బతికిచ్చాడు, ఏ దేవుడో కాదు నాయన, నన్ను యేసు ప్రభు బతికిచ్చాడు మనసులో అనుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చచ్చిపోవాలిగా. మళ్ళీ చచ్చిపోకుండా మళ్ళీ ఏం చేసిన 4 నెలలు ప్యాకెట్ ఆడడం, సినిమాలో పోవడం. మళ్ళీ బ్రహ్మగారి మఠం వచ్చిన 2012 జనవరి నెలలో వచ్చి బ్రహ్మగారి మఠం వచ్చి మళ్ళీ తల వెంట్రుకలు తీయించుకొని మళ్ళీ ఏం చేసిన మధ్య మడుగు పోయి మళ్ళీ మా అబ్బాయికి తల వెంట్రుకలు తీయించుకొని మళ్ళీ మచ్చమల దగ్గర పోయి ఏట పొట్టేలు కోసి ప్యాకెట్ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ ఊపిరితిత్తుకి నీరు వచ్చింది. ఈసారి హాస్పిటల్ పోతున్నారు కదా, నువ్వు ఏ హాస్పిటల్కి పోయినా మళ్ళీ హాస్పిటల్కి పోవంటే అక్కడికి పోతే ఎర్రగడ్డ చెస్ హాస్పిటల్ పోతే ఉస్మానియా హాస్పిటల్కి రాశారు. ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినవాడు, గాంధీ హాస్పిటల్కి వెళ్ళినవాడు బతికిండంటే ఇక భూమి మీద రాయితో కొట్టినా వాడు చచ్చిపోడు. ఎందుకంటే 99% చచ్చిపోయే వాళ్ళని ఆ గాంధీ హాస్పిటల్కి, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్తారు. అలాంటి పేషెంట్లు చాలామంది చూశాను. ప్రభువా, డాక్టర్ల దగ్గర పోతే బాబు నీకు 25 కుట్లు పడతాయి, మధ్యలో నువ్వు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు అని చెప్పి మా నాన్నతో సంతకము పెట్టించుకున్నారు. చూసారా, గోటితో పోయేదాన్ని గొడ్డతో తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. చిన్న బొక్క పెట్టారు ఇక్కడ. ఇప్పుడు ఏం చేసినారు, ఇక్కడి నుంచి ఇక్కడ కొయ్యాలా, కోస్తే చచ్చిపోతావు. ప్రభువా, ఇది ఒక్కసారి కనుక బ్రతికిస్తే నీకు నమ్మకంగా బ్రతుకుతా ప్రభువా, నీ సాక్షిగా నిలబడతా, నా భార్య పిల్లల కంటే మొట్టమొదటి స్థానం నీకే ఇస్తా ప్రభువా, నాకు ఎవ్వరొద్దు ప్రభువా అని చెప్పి నేను తీర్మానం చేసుకుంటే ఆ 2012లో నాకు ఆపరేషన్ అయింది. ఫిబ్రవరి నెలలో ఆపరేషన్ అయింది. ఇంటికి వచ్చిన నా భార్యకి చెప్పిన, మా భార్య పచ్చి అన్యురాలు, ఆమె డిగ్రీ వరకు చదువుకుంది. పాపం ఆమె విగ్రహాల నుంచి వచ్చింది. ఆమె ఒక మాట అనేది, నేను యేసుప్రభువుని నమ్ముకుంటా, నన్ను దేవుడు బ్రతికిచ్చినాడు, మరి నువ్వు నమ్ముకుంటావంటే రూతు నయోమి సంభాషణ ఎట్లుంటుంది చెప్పండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు పాతిపెట్ట చోటనే నీ పాతిపెట్ట పడతానని చెప్పింది. ఇంటికి వెళ్ళి 4 రోజులు రెస్ట్ తీసుకున్నాను. పక్కనే ఎబ్రోను సావాసం శ్రీరాంపల్లి మందిరం అని చెప్పి అక్కడ ఉంటుంది. నేను నా భార్య పోయినాము. ఒక 1 నెల రోజులు బాగా బైబుల్ చదివినాను. బైబుల్ చదివిన వెంటనే ఏప్రిల్ 8వ తారీఖు 2012లో నేను నా భార్య బాప్తీసము తీసుకున్నాం. చూసారా, యేసుప్రభువుని నమ్ముకున్న, బాప్తీసం తీసుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది. ప్యాకాటలు ఇవన్నీ బంద్ చేసినాను. ఆదివారం చర్చికి పోవడం. అయితే మా నాన్న ఇల్లు పొలం మొత్తం అమ్మేశాడు, కనీసం తినడానికి కూడా లేవు. ప్యాకాట అయ్యేటప్పుడు జేబులో డబ్బులు కుప్పలుగా ఉండేది. ఘోరమైన పరిస్థితి. కనీసం మందిరానికి పోవడానికి ఒక 10 రూపాయలు ఛార్జ్ కోల్పోయినటువంటి పరిస్థితి. నాకు బాప్తీసం తీసుకున్నప్పుడు ఒక యాదవ్ ఒక వైట్ షర్ట్ ఇప్పించాడు. అంత ఘోరాతి ఘోరం అనుభవిస్తూ వచ్చినాను. ప్రభువా, నన్ను బ్రతికించినావు, నీ నామానికి మహిమకరంగా బ్రతకాలంటే నేను 2007 నుంచి ఆటో తోలినా. నేను ఆటో తోలి డిగ్రీ కంప్లీట్ చేసుకుంటా, ఆ ఆటో తోలి నా భార్యను పోషించుకునేటువంటి పరిస్థితి. ఆ రోగం వచ్చినప్పుడు ఆటో కూడా బంద్ చేసిన, అన్నీ అయిపోయిన, పైసలు లేని పరిస్థితుల్లో 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసే, ప్రభా ఒక్క 10,000 ఎవరన్నా ఇప్పిస్తే ప్రభా నీ సాక్ష్యం నిలబెడతా ప్రభా అంటే, మా పేరాన మాచర్లో ఉంటాడు, 10,000 ఇచ్చాడు. 40,000 బట్టి 90,000 ఆటో తీసుకున్నా. 50,000 ఫైనాన్స్ ప్రతి ఆదివారం మందిరానికి పోవడము మొదలుపెట్టిన. రోజు 1000 రూపాయల కలెక్షన్ తోలితే 900 రూపాయలు మా భార్యకి ఇచ్చేసి 100 రూపాయలు దశంభాగం తీసి నా బైబుల్లో పెట్టుకునేవాడిని. ప్రతి సంఘ ప్రార్థన, ప్రతి బైబుల్ స్టడీ, ప్రతి ఉపవాస ప్రార్థన, గృహ కొడుకు ఎక్కడున్నా కూడా వెళ్ళి సాక్ష్యము చెప్పేవాడిని. చూసారా, నా జీవితాన్ని దేవుడు అంచెలంచెలుగా ఎదిగిచ్చాడు. డ్రెస్సులు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. తర్వాత ఒక మాట అడిగిన, ప్రభువా ఇన్ని ఇచ్చినావు కదా ప్రభువా, నీ రక్షణ సువార్త ప్రకటించాలంటే, నా బంధువులకు స్నేహితులకి సువార్త చేయాలంటే ప్రభువా మా భార్యకు ఉద్యోగం ఇస్తావా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసిన. ఏం చెప్పండి, నా భార్యకు ఉద్యోగం ఇస్తే నేను నమ్ముకుంటా ప్రభువా అని చెప్పి నీ సాక్ష్యం సువార్త చెప్తా ప్రభువా అంటే 2013లో నా భార్యకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 128వ కీర్తన 5వ వచనంలో, నా దక్షిణాస్తం సాహస కార్యాలు చేస్తుంది, సియోన్లో నీకు నేను సహాయము చేస్తా అన్నాడు. అప్పుడు 2014 నా భార్యకి బీఈడి సీట్ వచ్చింది.
2014 అయిపోయింది. 2014 నుంచి 17లో ఎంఏ తెలుగు అయిపోయింది. 2017లో ఆ టెట్ క్వాలిఫై అయింది. 2017లో మా భార్యకి జాబ్ వచ్చింది, టీచర్ జాబ్ వచ్చింది. చూసారా, దీనుల్ని దరిద్రుల్ని పెంట కుప్ప మీద ఉన్నవాడిని దేవుడు పైకి లేవనెత్తాడు. నా జీవితం అంచెలంచెలుగా ఎదిగిపోయింది. ఈరోజు హైదరాబాద్లో ఫ్లాట్, సూర్యాపేటలో ఫ్లాట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మా బాబు 7th క్లాసు, పాప 5th క్లాసు. ఈరోజు అపోస్తల కార్యాల గ్రంథం 13:33 ప్రకారము నీవు నా కుమారుడివి, నేను నిన్ను కని ఉన్నాను. ఈరోజు సువార్త చేసే భాగ్యం ఇచ్చాడు. ఈరోజు వాక్యం చెప్పే ధన్యత ఇచ్చాడు. 2019లో మా భార్యకి జాబ్ వస్తే 2 లక్షలు పెట్టి మీటింగ్ పెడతా ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే 2019లో మా అమ్మాయి పుట్టినరోజు గ్రాండ్గా ఫంక్షన్ హాల్లో నిన్న బద్వేలు ఎట్లా కాన్వకేషన్ పెట్టినా మేము కూడా ఏం చేసినా ఒక 6 ఏటా పోటీలు తీసుకొచ్చి 90 కేల చికెన్ పెట్టి నా బంధువులు స్నేహితులు అందరిని పిలిచి దేవుని రక్షణ సువార్త చేశాం. అప్పుడు అన్నారు కదా, నీ దేవుడే గొప్పవాడు, మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఒకప్పుడు ఆటో తోలుతుంటే ఒక్కడు గౌరవించేవాడు కాదు. ఈరోజు జాబ్ ఉంది కాబట్టి, దేశ ప్రభు నమ్ముకున్నా కాబట్టి నా ప్రవర్తన అంతా మారిపోయినప్పుడు అందరూ చేతులెత్తి ఒక 5 నిమిషాలు మాట్లాడేవారిగా ఉంటారు. యేసు ప్రభు నమ్ముకుంటే పాపం నుంచి విడుదల పొందుకుంటాం, జన్మకర్మ పాపాలు పోతాయి. యేసు ప్రభు నమ్ముకుంటే ఇప్పుడు చనిపోయిన పరలోక రాజ్యము ఉంది. ఇప్పుడు యేసు ప్రభు కాడికి ఎందుకు వచ్చా? ఆ రోగం కోసం వచ్చా. నా పాప రోగం యేసు ప్రభు వారు తీసేశాడు. చూసావా, యేసు ప్రభు వారు భౌతిక సంబంధంగా ఇచ్చాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు చచ్చిపోయినా నాకు పరలోక రాజ్యము ఉంది. మీరు కూడా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 2019లో వాగ్దానం ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి ఏవో సిద్ధపరచునో కంటికి కనపడలే, చెవికి హృదయానికి గోచరం కాని చేస్తా అన్నాడు. దేవుడు ఉద్యోగం ఇస్తాను వాగ్దానం చేశాడు. 2019లో ఇచ్చాడు. ఇప్పుడు గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నాను, పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాను. మా గురించి, మా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రభు చిన్న మాటలు దీవించుగాక. ఆమేన్.